కాంగ్రెస్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. 6 గ్యారెంటీల అమలు డిమాండ్తో నిరసనకు దిగనుంది. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందంటున్న బీజేపీ అసెంబ్లీ ముట్టడితో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చింది. మరోవైపు బడ్జెట్లో ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ చెలో అసెంబ్లీ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అంటే ఏదైతే బడ్జెట్ పైన చర్చ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణం వద్ద నెలకొన్న పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇటు అధికార విపక్షాల మధ్య కూడా కొంత వాడివేడి చర్చ అయితే జరిగే అవకాశాలున్నాయి. ఎస్ హరీష, ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పద్ధతులపైన చర్చ జరగబోతుంది. బడ్జెట్ సంబంధించిన దానిపైన కూడా డిస్కషన్ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి మొన్న బడ్జెట్ పెట్టిన దానిపైన కూడా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 2.5 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలు, ముఖ్యంగా 6 గ్యారెంటీస్ 6 గ్యారెంటీలకు సంబంధించిన వాటిపైన బడ్జెట్కు కేటాయింపులు పూర్తి స్థాయిలో చేయలేదు. ప్రజలను పూర్తిగా మభ్యపెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందంటూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా మోహరించిన పరిస్థితి ఉంది. మొత్తం అసెంబ్లీ ఏరియాలో మొత్తం 144 సెక్షన్ విధించడంతో పాటు అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా వారి గుప్పిట్లోకి తీసుకున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున బలగాలు వందల సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున సంఖ్యలో పబ్లిక్ గార్డెన్ ఆవరణలో పోలీసులను అయితే భారీగా మోహరించారు. బీజేపీ నేతలను కూడా రాత్రి నుంచి కూడా ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేయడంతో పాటు చాలా మందిని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా చూసినట్లయితే బీజేపీ నేతలను దాదాపు 1500 మందికి పైగా నేతలంతా కూడా అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక హైదరాబాద్లోనే 50 మంది, సంగారెడ్డిలో 150 మందికి పైగా అభ్యర్థులంతా కూడా అరెస్ట్ చేయొచ్చు. మన విజువల్స్లో చూడొచ్చు. పోలీసు బలగాలను, రిజర్వ్ బలగాలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉంది. ఏ చిన్న సంఘటన జరగకుండా అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం అసెంబ్లీకి వచ్చే దారులలో కూడా ముఖ్యంగా అటు నాంపల్లి నుంచి వచ్చే దారి కానీ ఇక్కడ లక్డీకప్పుల నుంచి అటు రవీంద్ర భారత్ నుంచి వచ్చే మార్గాలంతా కూడా పూర్తిగా పోలీసుల నిఘా నేత్రంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా పోలీసులంతా కూడా వారంతా టాస్క్ ఫోర్స్ కానీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలంతా కూడా ఎక్కడికక్కడ నిఘా చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చాలా వరకు కూడా నేతలంతా అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా బస్సులలో రావడం కానీ, మెట్రోలలో రావడం కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో మెట్రో కానీ సమీపంలో ఉన్న బస్ స్టేషన్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 1500 మందికి పైగా కీలకమైన నేతలను తమ అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే మిగతా నేతలు, కొంతమంది కీలకమైన నేతలంతా కూడా నిన్నటి నుంచి కూడా ఎస్కేప్లో ఉన్నారని కూడా పోలీసులు భావిస్తున్నారు. వారంతా కూడా ఏదో విధంగా కానీ ఏదో మార్గాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటు బస్ మార్గాలతో కానీ అదేవిధంగా మెట్రో రైలు మార్గాలతో పాటు ఇతరత్ర వాహనాలకు సంబంధించిన వాటిపన్నిటిపైన కూడా నిఘా పెట్టడంతో పాటు ఇక్కడ అసెంబ్లీ గేట్ వద్ద కూడా మొత్తం అసెంబ్లీకి ఎంట్రీ కావడానికి 3 గేట్లు ఉంటాయి. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3. ఈ 3 గేట్లకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఉంది. గేట్ నెంబర్ 3 నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంట్రీ అయ్యే పాసింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇదే చాలా కీలకమైన ప్లేసు. మిగతా 2 అంశాలకు సంబంధించి గేట్ నెంబర్ 2 కానీ గేట్ నెంబర్ 3కి సంబంధించి కానీ పూర్తిగా ముళ్ళ కంచెలతో కూడిన బారికేడ్లు ఉంటాయి కాబట్టి అక్కడికి సంబంధించిన భద్రతను కూడా ఎక్కడికప్పుడు వాటిని పరిశీలిస్తూనే ఎవరికి వచ్చేవారు ప్రతి ఒక్కరిని కూడా ఐడి కార్డులు కానీ లోపలికి వచ్చేవారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో పనిచేసే వారికి కానీ అదేవిధంగా అధికారులు అసెంబ్లీ సందర్భంగా కూడా అధికారులు కూడా వస్తుంటారు కాబట్టి వారికి సంబంధించిన వాటి అన్ని కూడా వెహికల్ అన్నిటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ వారి ఐడి కార్డును చూసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ 6 గ్యారెంటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేయాలని చూస్తుంది. ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగించుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలం చెందుతుంది. మరోవైపు 6 గ్యారెంటీస్లకు నిధులు ఇవ్వకుండా మూసి పరిరక్షణ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ లూట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా పేదల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీ నేతలంతా కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కీలకమైన నేతలంతా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొంతమందికి దిగ్విజయ్ రెడ్డి కానీ
ముఖ్యమైన నేతలకు సంబంధించి దాదాపు 1500 మందికి పైగా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏ క్షణాన ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వారిని అదుపులోకి తీసుకోవాలనే కూడా ఆలోచనతోటి పోలీసులు అయితే గట్టి భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అసెంబ్లీ వద్ద. హరీష్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.